థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. ఈరోజు అక్టోబర్ 29 ప్రపంచ పక్షవాత దినోత్సవం. ఈ రోజుని ప్రపంచవ్యాప్తంగా పెరాలసిస్ గురించిన అవేర్నెస్ కోసం కేటాయించారు. అన్ని దేశాల వారు చేస్తారు, 7 కాంటినెంట్స్లో ఉన్న వాళ్ళందరూ. ప్రత్యేకంగా ఈ సంవత్సరం మన దేశంలో ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్, విచ్ ఇస్ ద వాయిస్ ఆఫ్ స్ట్రోక్ ఇన్ ఇండియా, మేము ఈ సంవత్సరం, నేను డాక్టర్ విజయ, ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆఫ్ ద ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్, మా ప్రెసిడెంట్ డాక్టర్ ప్రొఫెసర్ జయరాజ్ పాండ్యన్ గారు, సెక్రటరీ డాక్టర్ అరవింద్ శర్మ గారు. ఈ సంవత్సరం అక్టోబర్ మాసాన్ని మొత్తం పక్షవాత మాసోత్సవం, మంత్ అవేర్నెస్ మంత్గా ప్రకటించాము. అందుకని అక్టోబర్ 1 నుంచి ఇవాటి వరకు ఎన్నో కార్యక్రమాలు చేశాము. పక్షవాతం అనేది మెదడులో సంభవించే అటాక్, హార్ట్ అటాక్ లాగా. ఇవన్నీ ప్రివెంటబుల్ కాజెస్, రాకుండా చేసే అవకాశం ఉంటుంది అవగాహన ఉంటే కనుక. ఈ పక్షవాతం అనేది మనిషిని నిర్వీర్యం చేసే నంబర్ 1 జబ్బు, అలాగే నంబర్ 2 కారణం మరణాలకి. మన దేశంలో ఉదాహరణకి ప్రతి 40 సెకండ్లకి ఒకళ్ళకి పక్షవాతం వస్తుంది, 4 నిమిషాలకు ఒకళ్ళు చనిపోతున్నారు. 18 లక్షలకి పైగా మనుషులు ఈ పెరాలసిస్ బారిన పడుతున్నారు ప్రతి సంవత్సరం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, పక్షవాతం మన దేశంలో చిన్న వయసు వారిలో ఎక్కువ వస్తుంది. 25% మంది 50 ఏళ్ళ లోపు వాళ్ళు. అందుకని ఆ వయసులో పక్షవాతం వస్తే నాట్ ఓన్లీ మనిషికి, ఆ ఫ్యామిలీకి, ఆ కుటుంబానికి ఎంతో హాని జరుగుతుంది. అలాగనే బర్డెన్ ఆఫ్ స్ట్రోక్ ఆన్ సొసైటీ పెరిగిపోతుంది. అందుకని ఈ అవేర్నెస్ ఆఫ్ ద స్ట్రోక్ చిన్నపిల్లల నుంచి మొదలెట్టాము. ఇది మాతో ఈ కార్యక్రమంలో మాకు రెడ్ క్రాస్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు, రాజు గారు, న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీనివాసరావు గారు, వీరందరూ ఎన్నో ఎన్జిఓ సంస్థలు మాతో ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకున్నాయి. మొట్టమొదటిగా అక్టోబర్ 1న మనం రెడ్ క్రాస్ సొసైటీలో ఆవిష్కరించాము అక్టోబర్ స్ట్రోక్ అవేర్నెస్ మంత్ కార్యక్రమాన్ని. అండ్ ఫస్ట్ వీక్ కాలేజ్ స్టూడెంట్స్ టార్గెట్ చేసి వారికి స్ట్రోక్ అనే దాని గురించి అవగాహన కల్పించాము. దాదాపు 3000 మంది స్టూడెంట్స్ 3 ఇన్స్టిట్యూషన్స్లో దీని గురించి బాగా అర్థం చేసుకుని వారు సోషల్ మీడియా ద్వారా వారు కూడా దీన్ని వ్యాప్తి చేశారు. సెకండ్ వీక్లో రిస్క్ ఫ్యాక్టర్స్ అనే అంశం మీద తీసుకొచ్చాము. అంటే బీపీ, షుగర్ ఉన్నవాళ్ళు, నడి వయసు లేకపోతే ఓల్డ్ ఏజ్ ఉన్నవాళ్ళు, స్మోకింగ్ చేసేవాళ్ళు, ఆల్కహాల్ తీసుకునేవాళ్ళు, వంశపారంపర్యం ఉన్నవాళ్ళు, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. ఆ ఉన్నవారిలో పక్షవాతం ఉంటే వాడిని గుర్తించి టైంలో ట్రీట్మెంట్ తీసుకోవాలనే అంశం మీద ఫ్రీ రిస్క్ ఫ్యాక్టర్ స్క్రీనింగ్ చర్చిల్లోనూ, బ్యాంకు ఎంప్లాయీస్కి, పబ్లిక్ ప్లేసుల్లోనూ ఇట్లాగా ఫ్రీ రిస్క్ స్క్రీనింగ్ క్యాంప్స్ రన్ చేసాము ఆ వారం. 3వ వారము ఎలక్ట్రానిక్ మీడియా, టీవీ, సోషల్ మీడియా, వీటిల్లో డిబేట్స్, సింపోసియాలు, ప్రామినెంట్ న్యూరాలజిస్టులు ఫ్రమ్ ద నేషనల్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్, లోకల్ లెవెల్ అందరం కూడా పక్షవాతం గురించిన డిస్కషన్స్ టీవీల్లోనూ సోషల్ మీడియాలోనూ వ్యాప్తి చేశాము. 4వ వారం ఈరోజు ప్రత్యేకంగా మన గుంటూరులో ఒక వినూత్న కార్యక్రమం చేపట్టాము. రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళ సహకారంతో 100 చోట్లకు పైగా గుంటూరులో ఇవాళ ఒక్కరోజే బీపీ స్క్రీనింగ్ పెట్టాము. బీపీ ప్రతి వాళ్ళు 30 సంవత్సరాల తర్వాత ఉచితంగా బీపీ స్క్రీన్ చేశాము. దాదాపు ఈ మెగా క్యాంప్లో మోర్ దాన్ 100 ప్లేసెస్, 10,000 మంది పీపుల్ని స్క్రీన్ చేశాము. దీనికి 800 మంది వాలంటీర్లు మాకు సహకరించారు. వాలంటీర్లు ఎవరంటే రెడ్ క్రాస్ సొసైటీ వాలంటీర్స్, నర్సింగ్ స్టూడెంట్స్, ఫార్మా స్టూడెంట్స్, మెడికల్ రిప్రజెంటేటివ్స్ అండ్ అదర్ వాలంటీర్స్. అండ్ ఆశ్చర్యం ఏంటంటే 40% మందిలో 100 మందికి చేస్తే 40 మందికి బీపీ ఎక్కువ సైడే ఉంది. బీపీ ఉన్నవాళ్ళు కూడా, అంటే మందులు సరిపోవట్లేదనో, డోస్ సరిపోవట్లేదనో అనేది వాళ్ళకి తెలియట్లేదు. ఎందుకంటే బీపీ ఈజ్ ఏ సైలెంట్ కిల్లర్, ఏమి లక్షణాలు ఉండవు, చూస్తేనే తెలుస్తుంది. హోమ్ బీపీ మానిటరింగ్ ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు. 140/90 ఆర్ బిలో ఉండాలి నార్మల్ బీపీ. అండ్ ఇంకొక విశేషం ఏంటంటే దాదాపు 1000 మందికి పైగా 1100 మందికి ఫస్ట్ టైం హై బీపీ ఉన్నట్టు తెలిసింది. ఇది కూడా ఆశ్చర్యం ఏం లేదు, ఎందుకంటే 1 in 4 మన ఇండియాలో ఏంటంటే స్టాటిస్టిక్స్, ప్రతి 4గురిలో ఒకళ్ళకి బీపీ ఉంటుంది, హై బీపీ. తెలియదు అది. దాని మూలంగా వాళ్ళకి స్ట్రోక్ వచ్చినాకే బీపీ ఉన్నట్టు తెలుస్తుంది, పెరాలసిస్ వస్తేనో, హార్ట్ అటాక్ వస్తేనో. ఇది చాలా ప్రమాదకరమైన ఇది అండ్ చాలా మంచి కూడా. ఎందుకంటే దాని ముందు మనం ఇట్లాంటి క్యాంపుల ద్వారా, అవేర్నెస్ ద్వారా, ప్రింట్ అండ్ మీడియా ద్వారా, టీవీ మీడియా ద్వారా కనుక అవగాహన కల్పిస్తే అందరూ బీపీ చెక్ చేయించుకుంటారు, మందులు వాడతారు. ఈ పెరాలసిస్ కానీ, హార్ట్ అటాక్ కానీ, ఇంకొక జబ్బులు కానీ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది.
ఇవాళ చేసిన ఇది మెయిన్ ముఖ్య ఉద్దేశం ఇది. దీంట్లో మాకు డిస్ట్రిక్ట్ అధికారులు కూడా చాలా సహకరించారు. మొదటగా మా 3 డేస్ క్రితం మన జాయింట్ కలెక్టర్ దినేష్ గారు దీన్ని పోస్టర్ ఆవిష్కరించి దీని గురించిన అవగాహన అందరి మీడియాకి చెప్పారు చేయబోతున్నామని. ఇవాళ మేడం రాజ్కుమారి గారు ఇంకొక జేసీ గారు ఫస్ట్గా మా ఐఎంఏ బిల్డింగ్కి వచ్చి ఆవిడ కూడా బీపీ చెక్ చేయించుకుని ఈ ప్రాజెక్ట్ని ఎంకరేజ్ చేశారు. అలాగే దీంట్లో దాదాపు 100 హాస్పిటల్స్ డాక్టర్స్ పాల్గొన్నారు. ఇవాళ చేసిన దాంట్లో ఐఎంఏ ప్రెసిడెంట్ జగదీష్ గారు అండ్ సెక్రటరీ సేవాకుమార్ గారు వారు కూడా వారి టీం అంతా కూడా ఎంతో కృషి చేశారు. కార్పొరేట్ హాస్పిటల్స్ నుంచి న్యూరాలజీ హాస్పిటల్స్ నుంచి క్లినిక్స్ చిన్న మామూలు క్లినిక్స్ వరకు ఎంతోమంది ఇవాళ ఫ్రీ ట్రైనింగ్ చేసి ప్రజలకి అవగాహన కల్పించారు. 2 మాటలు పక్షవాతం గురించి తెలుసుకోవాల్సిన 3 విషయాలు. ఒకటి, ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు, ఏ వయసులోనైనా. పక్షవాత లక్షణాలను గుర్తించడం చాలా ఇంపార్టెంట్. దాంట్లో FAST ఫాస్ట్ అనే చిన్న యాక్రోనిమ్ గుర్తుపెట్టుకోండి. F అంటే ఫేస్, మూతి వంకర పోవటం. A అంటే ఆము, చెయ్యి చచ్చుపట్టడం లేదా పట్టు తప్పిపోవటం. S అంటే స్పీచ్, మాట రాకపోవటం లేదా తడబట్టడం లేదా అర్థం చేసుకోలేకపోవటం. T అంటే టైం. మొదటగా మా 3 డేస్ క్రితం మన జాయింట్ కలెక్టర్ దినేష్ గారు దీన్ని పోస్టర్ ఆవిష్కరించి దీని గురించిన అవగాహన అందరి మీడియాకి చెప్పారు చేయబోతున్నామని. ఇవాళ మేడం రాజ్కుమారి గారు ఇంకొక జేసీ గారు ఫస్ట్గా మా ఐఎంఏ బిల్డింగ్కి వచ్చి ఆవిడ కూడా బీపీ చెక్ చేయించుకుని ఈ ప్రాజెక్ట్ని ఎంకరేజ్ చేశారు. అలాగే దీంట్లో దాదాపు 100 హాస్పిటల్స్ డాక్టర్స్ పాల్గొన్నారు. ఇవాళ చేసిన దాంట్లో ఐఎంఏ ప్రెసిడెంట్ జగదీష్ గారు అండ్ సెక్రటరీ సేవాకుమార్ గారు వారు కూడా వారి టీం అంతా కూడా ఎంతో కృషి చేశారు. కార్పొరేట్ హాస్పిటల్స్ నుంచి న్యూరాలజీ హాస్పిటల్స్ నుంచి క్లినిక్స్ చిన్న మామూలు క్లినిక్స్ వరకు ఎంతోమంది ఇవాళ ఫ్రీ ట్రైనింగ్ చేసి ప్రజలకి అవగాహన కల్పించారు. 2 మాటలు పక్షవాతం గురించి తెలుసుకోవాల్సిన 3 విషయాలు. ఒకటి, ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు, ఏ వయసులోనైనా. పక్షవాత లక్షణాలను గుర్తించడం చాలా ఇంపార్టెంట్. దాంట్లో FAST ఫాస్ట్ అనే చిన్న యాక్రోనిమ్ గుర్తుపెట్టుకోండి. F అంటే ఫేస్, మూతి వంకర పోవటం. A అంటే ఆము, చెయ్యి చచ్చుపట్టడం లేదా పట్టు తప్పిపోవటం. S అంటే స్పీచ్, మాట రాకపోవటం లేదా తడబట్టడం లేదా అర్థం చేసుకోలేకపోవటం. T అంటే టైం టు కాల్ ఎమర్జెన్సీ. FAST ఫాస్ట్ అనే టెస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇది పక్షవాత లక్షణాలు గుర్తించడం. వెంటనే 108కి కాల్ చేసి సరైన స్ట్రోక్ సెంటర్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి. మనకి గుంటూరులో గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా మంచి స్ట్రోక్ యూనిట్ ఉంది. HOD డాక్టర్ ప్రొఫెసర్ సుందరాచార్య గారి ఆధ్వర్యంలో నడుస్తోంది. ఎంతోమంది పేద ప్రజలకి ఉచితంగా వాళ్ళు చాలా క్వాలిటీ స్ట్రోక్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అది చాలా మనం గర్వించదగ్గ కారణం. ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా చాలా వాటిల్లో స్ట్రోక్ యూనిట్స్ రన్ అవుతున్నాయి. అడ్వాన్స్డ్ స్ట్రోక్ ట్రీట్మెంట్స్ అంటే సివియర్ పక్షవాతం వచ్చిన వారికి కొన్నిసార్లు ఎండోవాస్కులర్ థెరపీస్ అనేది ఉంటాయి. బ్రెయిన్లోకి వెళ్ళి చేసే అంటే చిన్న క్లాట్స్ 4.5 గంటల లోపల గోల్డెన్ పీరియడ్ అంటారు. పక్షవాతం వచ్చి 4.5 గంటల్లో కనుక మీరు హాస్పిటల్ తీసుకెళ్ళి సిటీ స్కాన్ చేస్తే ఒక ఇంజెక్షన్ ఇస్తాం, క్లాట్ బస్టింగ్ డ్రగ్ అనేది. అది చాలా వరకు మనిషి నార్మల్ చేసేస్తుంది. ఆ 4.5 గంటలు దాటిన తర్వాత కానీ లేదా సివియర్ పక్షవాతంలో కానీ కొన్నిసార్లు ఎండోవాస్కులర్ థెరపీస్ అంటారు. అంటే క్యాత్ ల్యాబ్లో హార్ట్ అటాక్ పేషెంట్స్కి చేసినట్టుగా బ్రెయిన్లోకి వెళ్ళి ఆ స్పైన్ కెథటర్స్తో బెలూన్స్తో ఆ క్లాట్ని లాక్కొని వచ్చేసేయచ్చు బయటికి. ఈ ట్రీట్మెంట్స్ కూడా మన గుంటూరులో అందుబాటులో ఉన్నది చాలా సెంటర్స్లో. ఇది ఒక పార్ట్ మాత్రమే. మినిట్స్ మ్యాటర్, ప్రెషస్ టైము, సేవ్ యువర్ బ్రెయిన్, ప్రొటెక్ట్ యువర్ బ్రెయిన్. అంటే నిమిషాల్లో మీరు గుర్తించి నిమిషాల్లో సిటీ స్కాన్ ఉన్న స్ట్రోక్ రెడీ హాస్పిటల్ తీసుకెళ్ళి వైద్యం చేయించుకోవాలి. జనరల్ హాస్పిటల్లో మేడం ప్రభావతి మేడం సూపరింటెండెంట్ గారు అండ్ సుందరాచార్య గారు వాళ్ళ టీం అంతా కలిసి రామకృష్ణ గారు అందరూ అక్కడ కూడా అవగాహన కార్యక్రమం ఫ్రీ చెకప్ నడుస్తూ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్లో. సో దిస్ ఇస్ ఏ వెరీ ఇన్నోవేటివ్ థింగ్. గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ బ్యూరోక్రాట్స్, NGOs, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, NGO ఆర్గనైజేషన్స్, సామాన్య ప్రజలు అందరూ కలిసి చేసిన ఈవెంట్ కాబట్టి దీనికి చాలా చాలా సంతోషంగా ఉంది. వీ కెన్ డూ టుగెదర్ అనేది చాలా బలాన్ని కూడా ఇస్తుంది. అండ్ దిస్ ఇస్ ద వే టు డూ. ఇదేంటంటే ఏ
ప్రాబ్లం అయినా మనం ట్యాకిల్ చేయాలంటే పాపులేషన్ బేస్డ్ పాలసీస్, అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ పాలసీ. ఈ ప్రజల్లోకి వెళ్తాము అండ్ అందరం కలిసి చేయటం అనేది చాలా ఉపయోగకరమైంది, చాలా సింపుల్ అండ్ చాలా ఎఫిషియెంట్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. చేతుల మీదుగా లాంచ్ చేసాం. ఇందులో చాలా మంది ఆ రోజు పార్టిసిపేట్ చేశారు. ఆ రోజు నుంచి మొదలుపెట్టి కాలేజెస్లో, వేరియస్ ఆర్గనైజేషన్స్లో, వాలంటరీ ఆర్గనైజేషన్స్, రోటరీ ఇలాంటి సంస్థల దగ్గరికి వెళ్ళి మేడం ఆమె ప్రత్యేకంగా దాదాపు చేసిన దాంట్లో 95% ఛాన్స్ ఆమె పర్సనల్గా వచ్చి పార్టిసిపేట్ చేశారు. అన్ని కాలేజీల్లోనే మాట్లాడటం, అలాగే అన్ని సంస్థలకి వెళ్ళటం, మాట్లాడటం కూడా చేసేది జరిగింది. ఇది లాంచ్ చేసిన రోజు దాకా నాకు కూడా రెడ్ క్రాస్లో కోవిడ్లో 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న పక్షవాతం గురించి అవగాహన లేదు. తెలుసు అనుకుంటాం, కానీ ఇంత సింపుల్గా ఉన్నది, ఇది అవాయిడ్ చేయొచ్చు, మన జీవనశైలిని మార్చుకుని 95% ఇది రాకుండా చేసుకోవచ్చు, మన చేతిలో పని అన్నది తెలిసి ఇప్పుడు తర్వాత ఐడెంటిఫికేషన్ కరెక్ట్ టైంలో ఐడెంటిఫై చేస్తే ప్రాణాన్ని రక్షించగలుగుతాము. మేము ఇప్పుడు దీన్ని ఏం చేసామంటే రెడ్ క్రాస్ సొసైటీ బేసిక్ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ చేస్తాం. ఇప్పుడు కూడా ఎవ్రీ మంత్ 2 times చాలామంది మా దగ్గరికి వచ్చి రెడ్ క్రాస్లో ట్రైనింగ్ అవుతారు. దాంట్లో కూడా ఈ సబ్జెక్ట్ని ఇంక్లూడ్ చేసాం. ఇదివరకు ఇది లేదు మామూలు బేసిక్ ఫస్ట్ ఎయిడ్లో. ఇప్పుడు ఈ స్ట్రోక్ అనేది కూడా ఒక సబ్జెక్ట్ని ఇంక్లూడ్ చేసి, ఎందుకంటే మేము చెప్పేదంతా యంగ్స్టర్స్కి చెప్తుంటాం కాబట్టి వీళ్ళు ప్రతినిధులుగా రేపొద్దున మనసులో గుర్తుంచుకుని ఎప్పుడన్నా స్ట్రోక్ వచ్చిన వ్యక్తిని ఐడెంటిఫై చేసి కరెక్ట్ టైంకి హాస్పిటల్కి తీసుకెళ్తారు అనే ఉద్దేశంతో బేసిక్ ఫస్ట్ ఎయిడ్ దాంట్లో కూడా దీన్ని జాయిన్ చేయడం జరిగింది. ఇవాళ సుమారు మోర్ దెన్ 100 హాస్పిటల్స్ పార్టిసిపేట్ చేసినారు. హాస్పిటల్సే కాకుండా ఇండివిజువల్ డాక్టర్స్ వాళ్ళ హాస్పిటల్స్ కాకుండా ప్రాక్టీస్ చేస్తున్న చోట కూడా మేము కూడా చేస్తామని చెప్పి దగ్గర ఒక 60 మంది డాక్టర్లు కూడా పార్టిసిపేట్ చేశారు. పబ్లిక్ ప్లేసెస్లో కానీ అన్నీ కలిపితే మేము 200 టార్గెట్గా పెట్టుకున్నాం. దాదాపుగా ఆ 200 మార్క్ దాకా వెళ్ళాం. ఎందుకంటే 200 చోట్ల టెస్ట్ చేయాలనుకున్నాం. 200 చోట్ల టెస్ట్ కూడా కౌంటర్స్గా తీసుకుంటే 200 పూర్తయింది. ఇవాళ బస్ స్టాండ్లోని పొద్దున్నే 6 గంటలకి మేడము చెప్పినట్టు ఎన్టీఆర్ స్టేడియంలో, ప్రమాదరెడ్డి స్టేడియంలో, కృష్ణనగర్లో ఉన్న వాకింగ్ ట్రాక్, సంబల్గర్లో ఉన్న వాకింగ్ ట్రాక్, అన్ని చోట్ల కూడా మార్నింగ్ 6:30కి స్టార్ట్ చేసింది. అక్కడ వచ్చిన వాళ్ళు అందరికీ చెప్పి అవగాహన కలిగించి అందరికీ టెస్ట్ చేయడం, వాళ్ళకి రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే హ్యాపీ గుంటూరు, హెల్తీ గుంటూరు. అందరూ సంతోషంగా ఉండి హెల్తీగా ఉంటే ఆ సొసైటీ బాగుంటుంది అని మేడం రాజ్కుమార్ గారు చేశారు. నెక్స్ట్ జస్ట్ స్క్రోల్ ఇది ఫస్ట్ వల్లినేని లక్ష్మయ్య కాలేజ్లో పిల్లలు. నెక్స్ట్ తర్వాత ఇది రెండోది వివిఐటిలో అండి. అది కూడా చూడండి ఎంతమంది వచ్చారో, అది ఆడియన్స్ వచ్చినప్పుడు. అండ్ ఆల్ మామూలుగా ఎంత బోర్ కొడుతుందో ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలకు అనుకున్నాను. చాలా శ్రద్ధగా విని అందరూ చాలా ఇంటరాక్ట్ అయ్యి చాలా క్వశ్చన్స్ కూడా అడిగారు. నెక్స్ట్ ఇది హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. ఆ తర్వాత ఏమో మనం చర్చ్లో ఇది రిస్క్ స్క్రీనింగ్, ఫ్రీ రిస్క్ స్క్రీనింగ్ వాళ్ళకి అవేర్నెస్ కల్పించాము. ఇది రోటరీ క్లబ్లో చేసాము. రోటరీ క్లబ్ వాళ్ళందరికీ కూడా వీ హ్యావ్ ఎక్స్ప్లెయిన్. అది వాళ్ళలో కూడా చాలా మంది ఆ రోజు చాలా విషయాలు నేర్చుకున్నారు. నెక్స్ట్ కొత్తగా నెక్స్ట్ కీప్ గోయింగ్. ఇది మా హాస్పిటల్ టీము అండ్ ఎస్బీఐ వాళ్ళకి స్క్రీనింగ్ చేసాము. దెన్ కీప్ గోయింగ్. ఇది పోస్టర్ మన దినేష్ గారు మన కార్యక్రమాలు మొన్న అవి జన విజ్ఞాన కేంద్రం. అది నెక్స్ట్ ఇది వాళ్ళది ప్రజారోగ్య వేదిక అండి. ఇది వీళ్ళు యాక్చువల్గా అది ట్రేడ్ యూనియన్స్ వాళ్ళందరూ కలిసి పెట్టారు. వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. నెక్స్ట్ దెన్ ఆల్ ఇండియా వెబినార్స్. ఇవి ఐసీఎంఆర్ ఐఎస్ఏ వాళ్ళ సహకారంతో ఆల్ ఇండియా మొత్తంలో ఉన్న 100 డిస్ట్రిక్ట్స్లో హెల్త్ కేర్ వర్కర్స్కి, నర్సింగ్ వాళ్ళకి
నేను ద మెయిన్ స్పీకర్ ఐ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ దెమ్ అబౌట్ హౌ టు డీల్ విత్ స్ట్రోక్, ఎలా రక్షించాలి, ఎట్లా గుర్తించాలి, ఫస్ట్ ఎయిడ్ ఏంటి, ఏం చేయాలి అనేది మెయిన్. ఇది 1400 మంది వాళ్ళు రిజిస్టర్ అయ్యి ఆ రోజు ఇట్ వాజ్ ఎ బిగ్ సక్సెస్. నెక్స్ట్ అండ్ మా ప్రెసిడెంట్ జయరాజ్ గారు, ఈయన సెక్రటరీ, ఈవిడ ఐసీఎంఆర్ సైంటిస్ట్, ఈయన కూడా ఐసీఎంఆర్ సైంటిస్ట్. నెక్స్ట్ అండ్ దెన్ keep going. Another one, physicians all over India, మళ్ళీ నేషనల్ లెవెల్లో పై ఇది ఫిజిషియన్స్ కండి. ఇది ఆ రోజు నెక్స్ట్ 400 మంది ఆల్ ఓవర్ ఇండియా, మళ్ళీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో ఉన్న డాక్టర్స్కి స్ట్రోక్ ఎలా మేనేజ్ చేయాలో వీ వర్ ఎక్స్ప్లెయినింగ్ టు ఇట్. అగైన్ ఐసీఎంఆర్ వాళ్ళ ప్రాజెక్ట్ అది. నెక్స్ట్ కీప్ గోయింగ్ అది 400+ డాక్టర్స్. అది ట్విట్టర్లోను వీటన్నిటిలో కూడా దే హ్యావ్ పోస్టెడ్ దీస్ టాక్స్ అన్నమాట. ఇది ఇవాళ సాయంత్రం నేషనల్ IMA ఆధ్వర్యంలో వీఆర్ అడ్రసింగ్ ఆల్